నమస్తే, వెల్కమ్ టు స్టార్ స్టక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమ్మ. మేడం, కృష్ణాష్టమి రాబోతుంది. కృష్ణుడి పండుగ రోజు. ఆ రోజు మనం నిజంగా ముఖ్యంగా చేయాల్సిన పనులు, నిజంగా కృష్ణాష్టమి అంటే మనకి కొంతమందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. నిజంగా ఆయన లైఫ్ స్టోరీ అందరికీ తెలియకపోవచ్చు. నిజంగా ఆయన లైఫ్ స్టోరీ, ఆయన పాటించాల్సిన మనం అంటే ఆయన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన సందర్భంగా మనం పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమన్నా ఉన్నాయి? నిజంగా మనం ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం తీసుకోవాలి ముఖ్యంగా ఈ కలియుగంలో? భారీ క్వశ్చన్. భారీ కలియుగం అని చెప్పేసి నేను ఆయన నుంచి ఏం తీసుకోవాలని అడిగా. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో అవతరించిన విష్ణుమూర్తి అనే విషయం అందరికీ తెలిసిందే కదా. అయితే శ్రీకృష్ణ భగవానుడిది మహాభారత్ టీవీ సిరీస్లో అందరూ చూసేసి రకరకాల ఎపిసోడ్స్ అవే అని అనుకుంటూ ఉంటాము. బట్ శ్రీకృష్ణుడి శ్రీమద్ భాగవతం మనం కనుక చదివినట్లయితే చాలా బ్యూటిఫుల్ సూత్రాలు, చాలా ప్రతి చాప్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ సూత్రాలతో, చాలా మంచి మారల్ స్టోరీస్తో వస్తుందండి. చాలా చక్కగా వస్తుంది. దీని మీద మనం మళ్ళీ మాట్లాడుకుందాము. బట్ ఇప్పుడు ఈ సందర్భంగా మనం శ్రీకృష్ణుడి అవతారం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పి అడుగుతోంది. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చాలా చక్కగా, ఆయన్ని చూసినా కూడా మనకి చక్కగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆ మోడ్లో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నెమలి పించాలతో చక్కగా అలంకరింపబడి, తర్వాత బుజ్జి శ్రీకృష్ణుడిని చూసినా సరే బేబీ శ్రీకృష్ణుడు చక్కగా బొద్దుగా బేబీ అవతారం చాలా బాగుంటుంది, వెన్నపూస తింటూ. అండ్ జనరల్గా నార్మల్ హౌస్ హోల్డ్లో పిల్లలు ఎలా అమ్మని సతాయిస్తూ ఉంటారో, యశోదామాతని శ్రీకృష్ణుడిని దగ్గరగా చూస్తే కూడా అదే మోడ్ ఆఫ్ ఆలోచన మనకు కూడా రావడం అనేది సహజం. అయితే ఈ శ్రీకృష్ణుడి అవతారంలో నుంచి మనం చెప్పుకోదగ్గ స్టోరీస్ అనేవి ఒక 2 ఇంపార్టెంట్ సూత్రాలు, ప్రిన్సిపల్స్ అనేవి మనం మాట్లాడుకుందామండి. నిజంగా కనుక మన లైఫ్లో ఆచరణలో కనుక ఈ 2 సూత్రాలు పెట్టినట్లయితే కలియుగంలో లైఫ్ని దాటి ముక్తిని పొందడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. అందరికీ ఈజీ అయిపోతుందా? చాలా ఈజీ అయిపోతుంది. ఆ 2 సూత్రాలు మాట్లాడుకుందాం. ఒకసారి దానికి శ్రీకృష్ణుడి లైఫ్లో అయిన ఇన్సిడెంట్కి ఒక దగ్గరలో ఉన్న స్టోరీ చెప్తాను. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు అందరితో కూడా వాళ్ళ పిల్లలందరితో ఆడుతూ వెళ్తుంటే ఎవరో ఎక్కడో ఊర్లో పోయారట. పోతే అందరూ ఏడుస్తున్నారట. శ్రీకృష్ణుడికి నవ్వు ఆగలేదట. తర్వాత దూరంగా వచ్చేసేసి ఆయన నవ్వడం అంటే మనలాగా గట్టిగా నవ్వడం కాదు, కానీ ఏవో ముసుముసు నవ్వులు నవ్వుంటారు ఆ స్వామివారు. సో ఆ ముసుముసు నవ్వులకి అర్థం ఏంటి అని దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ అడిగితే అప్పుడు అంటారట, వాడికి తెలియదు వాడి మృత్యు రేపని అని అంటారట. ఆ ఏడ్చేవాడిది అంటే అతని అవతారం కూడా, అతని జన్మ కూడా పక్క రోజు అయిపోబోతోంది. అది తెలియక వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి అతను బోర్ని ఏడుస్తూ ఉంటాడట. అయితే అతనికి తెలియదు. సో ఏదైనా సరే పర్మనెంట్ కాదు, అస్సలు ఏది పర్మనెంట్ కాదు. అది మనం చూసేది, మనం పొందింది, మన లైఫ్లో చుట్టూతా ఉన్నవాళ్ళు, మన దగ్గర ఉన్నవి ఏది కూడా పర్మనెంట్ కాదు. ఆయన అంటారు ఏమంటే, మన బుద్ధి మాత్రమే పర్మనెంట్. ఆ బుద్ధే కర్మగా ట్రాన్స్లేట్ చేస్తాం మనం. ఎందుకు? ఇప్పుడు మనకి మంచి బుద్ధి ఉందనుకో తల్లి, ఆ బుద్ధి వల్లనే మనం కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. లేకపోతే మనకేదో పెత్తనం చెలాయించే అలవాటు ఉందనుకోండి, ఆ పెత్తనం చెలాయించే అలవాట్లో మనం కొన్ని మన అలవాట్లు కూడా ఒక ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ధోరణి చాలా విపరీతంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి యాక్సెప్టబుల్గా ఉండొచ్చు. అది మనకు తెలియదు. మనం అనుకుంటాం ఆ పొజిషన్ మనకు ఉంది కాబట్టి మనం చేసేస్తున్నాం అనుకుంటాం. బట్ ఆ తర్వాత ఆ కర్మలు మళ్ళీ మనకి ఆ సైకిల్ అలాగే కంటిన్యూ అవుతుంది. బుద్ధి కర్మ అవుతుంది, బుద్ధి కర్మానుసారిణి అంటారు. బుద్ధి కర్మ అవుతుంది, కర్మ మళ్ళీ బుద్ధికి దారి తీస్తుంది, బుద్ధి మళ్ళీ కర్మ అవుతుంది. ఎకనామిక్స్లో చదువుకున్నాం కదా, వీల్ ఆఫ్ వెల్త్, ఇది వీల్ ఆఫ్ కర్మ ఇన్ మై స్కూల్, వేర్ ఐ యామ్ ది ప్రిన్సిపల్. సో ఈ వీల్ ఆఫ్ కర్మలో ఈ బుద్ధి కర్మ ఈ సైకిల్ని మనం క్లెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అండి. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ ఎప్పుడు అవ్వాలి? ఒకసారి ఆలోచించి అవతల వాళ్ళు ఎందుకు అనుంటారు, ఎందుకు చేస్తుంటారు, ఎందుకు అలా తలపెట్టుంటారు, దెన్ రియాక్షన్స్ రావు. బుద్ధి బాగుంటుంది, కర్మ బాగుంటుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ బాగుంటుంది. అప్పుడు
నెక్స్ట్ జన్మలో ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లీన్ చార్ట్ అవుతుంది. అవునా? వెరీ గుడ్. మీరు నెక్స్ట్ జన్మ వరకు మాట్లాడుతున్నారు. సింపుల్గా శ్రీకృష్ణుడి అవతారం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మన లేమన్ భాషలో, మన ఫాస్ట్ మూవింగ్ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనందరికీ సరిపడేలా చెప్పాలి అంటే ఈ స్టేట్మెంట్ని మించింది లేదు. బుద్ధి జాగ్రత్త, మన కర్మల జాగ్రత్త, మాట్లాడే జాగ్రత్త, పంచేంద్రియాలతో మనం చేసే కర్మల జాగ్రత్త, అన్నీ జాగ్రత్త. అన్నిటి మీద ఒక లాక్ వేసి ఉంచాలి. మాస్కులు ప్రతిదానికి ఉండాలి. కళ్ళకి, చెవులకి, నోరుకి, టంగ్కి, చేతులకి, అన్నిటికీ మాస్కులు ఉండాలి. ఉంటే హ్యాపీ. అప్పుడు బుద్ధి చాలా క్లీన్గా ముందుకెళ్ళిపోతుంది. అది ఆయన ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయొద్దు, ధర్మబద్ధంగా ఉండండి అనేది ఆయన మెయిన్ ప్రిన్సిపల్. ఇవన్నీ పాటిస్తే ధర్మబద్ధంగా ఉన్నట్టే కదా. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసేసి కర్మలు చేస్తూ వెళ్ళిపోండి, ప్రతిఫలాన్ని ఆశించొద్దు అంటారు శ్రీకృష్ణుడు. కరం కర్ ఫల్కి ఇచ్చా నా కర్ అంటారు. అయితే ఈ కర్మల్ని మనం ఆచరించే ఆ ధోరణిలో కూడా మనకి దీని మూలాన్ని ఏంటి, ఎప్పుడైనా సరే సింపుల్గా కలియుగంలో మనం జనరల్గా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనం లీడ్ చేస్తున్న ఈ నాన్ సెన్సికల్ లైఫ్ స్టైల్కి అనుగుణంగా ఒక ప్రిన్సిపల్ చెప్పేస్తా. నలుగురితో బాగుంటాం, ఎందుకు? ఆ నలుగురు తర్వాత పనికొస్తారని. ఆ నలుగురు పర్మనెంటా అండి? రేపు మార్నింగ్ వాళ్ళు ఉంటారని గ్యారంటీ ఏంటి? యథార్థం మాట్లాడుకుందాం. బికాస్ ఐఎమ్ వెరీ స్ట్రైట్. మీ అందరికీ నేను బాగా తెలుసు అండ్ నేను మాట్లాడే స్టైల్ కూడా మీకు తెలుసు. సో ఎవరు పర్మనెంట్? నేను కాదు, మీరు కాదు, ఎవరు కాదు. రేపు మార్నింగ్ ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. ఎవరు ఎవరికి పనికొస్తారు కాదు, మన బుద్ధి మనకు పనికొస్తుందా లేదా, మనం మనకి పనికొస్తున్నామా? ఆర్ వి సపోజ్ టు బీ ఇన్ దిస్ ఫ్యాషన్ ఆర్ ఆర్ వి సపోజ్ టు లివ్ లైక్ దిస్ ఆర్ ఆర్ వి సపోజ్ టు లివ్ లైక్ దాట్? అది ఎప్పుడు కూడా బాగా జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఏ నలుగురికి ఎప్పుడూ పనికిరారండి. మనకి పనికొచ్చేదల్లా మన బుద్ధి, మన ధైర్యం, మన సద్బుద్ధి, మన ఆలోచన, మన వివేకం, మన విజ్ఞానం అండ్ మన తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్, పైవాడి యొక్క బ్లెస్సింగ్స్. దీన్ని మించింది లేదండి. అంతే సింపుల్. నోబడీ ఈజ్ పర్మనెంట్. రైట్? గుడ్. సో ఆ రకంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయి కర్మలు ఎప్పుడు కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా, నేను ఈ దానం చేస్తాను నాకు ఇది వస్తుంది, నేను గుడికి ఫ్యాన్ ఇస్తాను దాని మీద ఇంటి పేరుతో సహా వేసేసుకుంటాను, నేను గోడ కట్టిస్తాను గోడ కింద పునాది మీద కూడా నా పేరు రాసేసుకుంటాను. ఒక పర్సంటేజెస్ ఓకే అంటుంది శాస్త్రం. దెర్ ఈస్ 1% విచ్ యాక్సెప్ట్స్ ఇట్. బట్ బియాండ్ కెపాసిటీ దాన్ని మితిమీరి మనం షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎగ్జాక్ట్లీ ట్రూ వర్డ్స్. ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి. భగవంతుడి దయ వల్ల ఈ రెండు ప్రిన్సిపల్స్ మీరు, నేను, మా రమ అందరం కూడా వరల్డ్లో అందరం కలిసి పాటిద్దాం. ఇంకొక డౌట్ వచ్చింది మేడం నాకు. మామూలుగా మనం అష్టమి రోజున పుడితే, మనం ఎవరైనా మామూలుగా అష్టమి రోజు పుడితే శ్రీకృష్ణుడు కూడా అష్టమి రోజు పుట్టడం వల్లే అని మనకి కూడా బాగాలేదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదొక డౌట్ క్లియర్ చేయండి, ఎంతవరకు నిజం అది? చూడండి, ఏ తిథి మంచిది, ఏ తిథి చెడ్డది కాదండి. దశమ రోజు పుట్టిన వాళ్ళకి కష్టాలు రావా? ఏకాదశి రోజు పుట్టినరోజు కష్టాలు చాలా. మీరు ఇప్పుడే చెప్పేశారు మన బుద్ధం అంటే ఏ కష్టాలు రావని, కానీ చాలా మంది అనుకుంటారు కాబట్టి. అంతెందుకమ్మా, ఇప్పుడు దుర్గా నవరాత్రులు చేసుకుంటాం కదా, చక్కగా కళగా చేసుకుంటాము. దుర్గాష్టమి చాలా బాగా చేసుకుంటాము. దుర్గాష్టమి చేసుకుంటాము. అమ్మవారికి చక్కగా మంచి పవర్స్ ఉండే రోజు ఆ రోజని మనం చక్కగా దివ్యంగా ఆ మూర్తిని, అమ్మవారిని చాలా చక్కగా సేవించుకుంటాం. అండ్ 3 రోజులే నవరాత్రులు చేసేవాళ్ళు అష్టమి రోజు నుంచే మొదలు పెడతారు. అట్లా ఏం కాదు. కొన్ని కార్యాలకి ఏంటంటే శుభకార్యాలు చేసేటప్పుడు కానివ్వండి, అంటే ఎదురు మనకి మంచి అంటే మనకి ఏమాత్రం విఘ్నాలు లేకుండా, దారిలో ఏమాత్రం కూడా ఒడిదుడుకులు లేకుండా సాగిపోవడానికి. అంతేగాని అష్టమి రోజు పుట్టినవాడికి కష్టాలు, దశమ రోజు పుట్టినవాడు పూల పాన్పు మీద ఉంటాడు, ఏకాదశి రోజు పుట్టినవాడు బంగారు త్రోన్ మీద కూర్చుంటాడు. 100 కొద్ది చార్ట్స్ చూస్తాను. అలాంటి చార్ట్స్ నేను ఎన్ని చూసుంటాను. సో నాట్ ఎట్ ఆల్. ఇంకా సెలబ్రేట్. కృష్ణాష్టమి రోజు పుట్టారు, ఫెంటాస్టిక్. దుర్గాష్టమి రోజు మీరు దుర్గాష్టమి చేసుకోవచ్చు, ఫెంటాస్టిక్, సెలబ్రేట్, ఆనందం. ఇంకా ఆ అవతారం యొక్క పూజ ఎక్కువ చేసుకోండి, అమ్మవారిని ఎక్కువ కొలవండి. శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజు పుట్టారా, వెరీ గుడ్, కృష్ణ భగవానుడిని కొలవండి. నవమి రోజు పుట్టారా, సీతామాతని కొలవండి, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకా పవర్స్ ఎక్కువ అవుతాయి కదా మనకి. అబ్సల్యూట్లీ. అంటే మనల్ని మనమే కించపరిచేసుకోకూడదండి. మనం పుట్టింది మనమే బ్యాడ్ లక్ అనుకుంటే ఇంకెవరు పొగుడుతారు?
అదే కదా. అవును. ఇప్పుడు అలా అని శుభ నక్షత్రాల రోజు పుట్టిన వాళ్ళు అలాగే బిహేవ్ చేయాలి. మరి అందరూ అలా ఉంటారా? పొరపాటును చెడు ఫ్రెండ్షిప్ వల్లనో పాపం ఏదో చిన్న లోపం వల్లనో ఏదో ఒకటి అవుతారు. ఇంట్లో పరిస్థితుల వల్లనో ఏదో ఒక చిన్న బ్యాడ్ బిహేవియర్ ఎవరికి ఉంటుందని నాకు లేదా, మీకు లేదా, ఎవరికి లేదు. ఎక్కడో చోట చిన్న చెడు బుద్ధి ఉంటుంది. అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే. కారు ఆగిపోయింది కదా అని చెప్పేసి మూలపడేం కదా. ఈ కారు వెళ్తూనే ఉంటుంది, అంతేనా? వెరీ గుడ్, సూపర్. నిజంగా చాలా అంటే రియాలిటీకి తగ్గట్టుగా చెప్పారు మేడం. నిజంగా ఇంక కర్మ అదంతా దేవుడు అది ఎంత ఏమీ లేదు. నిజంగా మీరు అంటే మీరు ఎప్పుడు ఇదే చెప్తారు, ఈ స్పెషల్ డే అని ఏం కాదు, ఎప్పుడు బుద్ధి కర్మ బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి రమ అని చెప్తారు మీరు. ఇప్పుడు కూడా అదే చెప్పారు. సో అవన్నీ పాటిద్దాం అందరూ. నమస్తే మేడం.